పేరుకే 9 అండి. ఇప్పుడు వచ్చి ఈ పుష్పం మీద వాలింది లేదు, చచ్చింది లేదు. కొంచెం పెద్దగా చెప్పవే, ఎందుకు ఒక పేపర్లో రాసి పాంప్లెట్లు పంచు అందరికి. 9 అంటే వికసించిన పువ్వుల మీద వాలిద్దండి. ఇలా వాడిపోయిన మాడిపోయిన ప్లాస్టిక్ పువ్వుల మీద ఎవరైనా వాళ్తారా అండి? ఏమండి, మొగుడు అనేవాడే చెయ్యకపోతే ఇంకెవరేస్తారు చెప్పండి? మీరేస్తారా బాబు గారు? ఇంతమంది చెయ్యేస్తే ఒక పిల్లాడు కాదు, ఒక పార్టీ మీటింగ్ కావాల్సినంత మంది పిల్లలు పడతారు. చంపుతా. మీరు అలాగంటారు. పక్కింటి వినోదిని చూడండి, మనకంటే లేట్ గా పెళ్ళయింది. అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ కి రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. నీ సినిమా ఎవరు రిలీజ్ చేస్తారే, నీ చెత్త సినిమా? మీరు ఎన్నైనా చెప్పండి, పిల్లలతో నేను అమ్మ అనిపించుకోవాలండి. బాబు గారు అమ్మ అనండి. అమ్మా. రోజా గారు అమ్మ అనండి. ఏమండి, వారు నా పిల్లలు ఏంటండి? గాంధీజీ గారు అందరికీ తాత అయినట్టు నువ్వు అందరికీ అమ్మవే. ఆడది ఎప్పుడైతే తల్లి అవుతుందో అప్పుడే సంపూర్ణ జీవితానికి అర్థం అండి. మీకు సంపూర్ణ జీవితం ఇస్తే మాది సంపూర్ణేష్ బాబు జీవితం అయింది. నీకు సంక్రాంతి, నాకు శివరాత్రిలో కాలెత్తి పడుకోవాలి రోజు. ఏమండి, నేను అందంగా ఉండను. అందం అంటే నీది కాదే, నేను చూపిస్తారా? అందం అంటే ఎలా ఉండాలంటే ఇదిగో, వీళ్ళు అందగత్తెలంటే చూడు. ధనాదం ధనలక్ష్మి, వండర్స్ వరలక్ష్మి, షేకింగ్ శేషమ్మ. ఈ ధనలక్ష్మిని చూస్తుంటే నేను ఎక్కడో చూసిన గుర్తొస్తుందండి. ఒకసారి నెయిల్ కట్టర్ కోసం మన ఇంటికి వచ్చిందిలే. వీళ్ళందరూ అందంగా కనపడతారు, నేనే అందంగా కనపడే. నువ్వు అందమేంటి? అందం అంటే దేవుడా, బాల్యాన్ని ఇచ్చావు తీసుకెళ్లిపోయావు, యవ్వనాన్ని ఇచ్చావు అది తీసుకెళ్లిపోయావు, పెళ్ళాన్ని ఇచ్చావు తీసుకెళ్ళటం మర్చిపోయావు స్వామి. ఈ ఇంట్లో ఉండటం కంటే కొంచెం బయటకు వెళ్ళి సేద తీరితే కొంచెం పని అయిపోద్ది. నేను బయటకు వెళ్ళిపోతా, దీంతో కంటే బయట బాగుంటది. ఏమండి, మన ఇంట్లో కందిపప్పు లేదు, జీడిపప్పు లేదు, కనీసం మీ కాఫీలు కలపడానికి గన్నేరు పప్పు కూడా లేదండి. నువ్వు కలిపినా కలుపుతావే. నా పేరేంటి? పక్కింటి పాపారావు. మరి ఏదన్నా పక్కింట్లో ఆధారపడాల్సిందే. పెళ్ళైనప్పటి నుంచి అదే మాట వింటున్నాను ఇక్కడ. ఏడుసో ఉండు, ఆ పక్కింటి సుబ్బరగాడు వస్తున్నట్టున్నాడు, అని బాధ్యత. సుబ్బరావు గారు, ప్రతిరోజు పూలు ఎట్టుకెళ్తున్నారా? మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ దాని మీద కాదు, ఈ పూల మీద దాని మీద. అదేంటండి, మీ ఆవిడ మిమ్మల్ని దైవంలా చూసుకుంటారంట కదా? అవును, దైవంలాగా చూసుకుంటది. అన్ని నైవేద్యంలో పెట్టి మొత్తం అదే తింటది. సరేగానండి, ఆ చెంపెట్టిన అలా వాసిపోయింది. రాత్రి నిద్రలో కలవరించాలేరా? కలవరంటే వాతలేండి. కలవరించింది మీ ఆవిడ వాయిదా? సుబ్బారావు గారు, బా, ఈ పిలుపుకే 10 ఎకరాలు రాయొచ్చు. మీ శుతిమెత్తని చేతులతో ఒక కప్పు పంచదార ఇస్తారా? మీ తేనెలూరే పెదాలతో ఒక చిన్న ముద్దిస్తారా? చెప్పు తెగిపోద్ది. అదే కుట్టించి మళ్ళీ కొడతా. పొద్దుగుల పక్కింటి వాళ్ళ మీద పప్పు ఇవా ఉప్పు ఇవా, వెనకటికి మీలాంటి వాళ్ళే కర్రీలన్నీ అడుక్కుని కర్రీ పాయింట్ పెట్టారంట. ఏంట్రా నా ముందే నా పిల్లలు పెడతావా? నీ ముందు తిట్టకి ప్రెస్ మీట్ పెట్టమంటావేంట్రా? అయినా ఎప్పటి నుంచో చూస్తున్నాను, పక్క పక్కన ఉంటారు, దేనికైనా పిలిచారా మీరు? ఓ, పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. నీ బతుకు చెడా. ఏంట్రా మూతి మీద మేసం ఉన్న ఏ మొగాడు నా ఒంటి మీద ఇప్పుడు వరకు దెబ్బ లేదురా? అంటే నీ ఒంటి మీద దెబ్బలన్నీ ఆడవలేసినాయనా? ఎవడరా నువ్వు? సింహం మెడలు వంచా, పాము కూరలు పీకా. ఆ తర్వాత ఏమైంది? బొమ్మల షాప్ యజమాని బయటికి గెంటేశాడు. ఒరే, మీరు మా మీద గొడవ వేసుకోవడం కాదు, మీ ఇంట్లో చెత్త అంతా మా ఇంట్లో పడుతుంది, అది చూసుకుని. మా ఇంట్లో చెత్త నీ ఇంట్లో పడుతున్నా నాకు రుజువు పెట్టా? వాడు నీ కొడుకేం రుజువు ఏంటే? ఏదేం చెప్పవే. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకంటే మరి వెళ్ళపదండి. అదేంటి? మీ పేరేంటి? పక్కింటి పాపారావు. మరి నేను పక్కింటి నుంచి వస్తాయి మరి. అప్పటికి అప్పవా, నీ అంతు చూస్తాను రా, నీ సంగతి తెలుస్తా. క్లాసు పంచదార కోసం అంతు చూస్తారంటే ఎవడీడు బొక్కలోగాడు. మా అర్థం దీనికి 100 సార్లు చెప్పే ఇంట్లో నిలువద్దం పెట్టవే అని. ఒకసారి ఇలాగే ఆఫీస్కి మొత్తం నీట్ గా టై కట్టుకున్నా, షర్ట్ వేసుకున్నా, రెడీ అయ్యి వెళ్ళిపోయా. తీరా అక్కడికి వెళ్ళని తెలిసింది ప్యాంట్ వేసుకోలేదు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఐశ్వర్యరాయ్కి తెల్లంటికి ఎన్నో లెక్కేస్తున్నానే. సరేలేండి, సంబరం. ఏమండి, దోమలు కుడుతున్నాయి రండి. దోమలు కుట్టినా ఇప్పుడు నా గుట్టే ఓపిక లేదు, నువ్వు పడుకో. ఏమండి, మీకోసం చాప తెచ్చాను, దిండు తెచ్చాను,
ఒకసారి వచ్చి వెళ్ళిపో మెరుపు తీగ. తీగ వరకు కరెక్టేనే, మెరుపులు లేవే, నీకు దండం పెడతాను పడుకోవే. ఒక్కసారి మన ఫస్ట్ నైట్ గుర్తు తెచ్చుకోండి. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకే? పాకిస్తాన్ వాళ్ళు ఒకరిని ట్రైన్ చేసి మన ఇండియా మీద కుదులుతారు కదా, అట్లా నలుగురు ఆడంగులు దీన్ని నవ్వుకుంటూ నా మీద కుదిలేరు. అప్పుడు అయిపోయింది నాశనం, అంతే. చిచ్చి, ఏం జనమండి, ఓ ముద్దు ముచ్చట కూడా లేదు. ఓ తిట్టకే, నీకు కావాల్సింది అదే కదా, నేను ఇస్తా నీకు. ఈ రోజు చూడు మామూలుగా ఉండదు. అబ్బో, ఎవరో చెప్పినట్టు ఎగిరెగి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. వీళ్ళ మాటలు, రాత్రిపూట రామ్ గోపాలం పెట్టే ట్వీట్లు ఎవడికి అర్థం కావు. ఏమండి, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏమండి, నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. చిచ్చి, నాలాంటిది పోతే మీకు మళ్ళీ దొరకదు తెలిసినా. అప్పుడు కూడా మళ్ళీ నీలాంటిది ఎందుకు పడుకోవే, నీకు సన్నం పెడతా. ఏమండి, లైట్ ఆర్పండి. మన ఏమన్నా బాహుబలి 2 లీక్డ్ వీడియో అంటే అందరు ఎక్కడ పడి చూడటానికి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారండి? చపాతీ చేస్తున్నారా? విత్ కర్రీ కావాలా, తోడు కర్రీ కావాలా? నిన్ను తగలయ్యా. యూట్యూబ్ లో మంచి సీన్ జరుగుతున్నప్పుడు వాడు ఎవడాడు రమ్మి వెంకటరెడ్డి ఆడు వచ్చినట్టు వచ్చావు కదరా. ఏమంటున్నావు? హీరో హీరో? ఓ అర్థమైంది, మన రవిబాబు గారు పందిని పెట్టి ఒక సినిమా నువ్వేనా? అది ఒరిజినల్ అండి. నువ్వు డూప్లికేటా? అలా కాదండి, పక్కన అడవుల్లో షూటింగ్ అవుతుందండి. ఆ. సన్నగా పెద్ద ఏనుగు వచ్చిందండి, భయపడిపోయి మీ ఇంటికి వచ్చేసానండి. ఒక ఏనుగు ఇంకొక ఏనుగును భయపెట్టదే. ఇంతకీ నీ పేరేంట్రా? స్టార్ అండి. స్టార్ ఏంట్రా? ఏమండి, మీరు ఏమండి, ఈయన అన్ని చూశానండి నేను. ఏం చూసావే? సినిమాలండి. ఏమండి, మీరు ఒకసారి లోపలికి వస్తే భోజనానికండి. భోజనానికా? ఆకలిగా లేదండి. ఏమండి, కనీసం కాఫీకండి అలవాట్లేదండి. అవన్నీ వదిలేయండి, మంచి నీళ్ళనే ఇద్దామని. ఏం పేరు అది? స్టార్ ఏంట్రా? పడుకోవడానికి వచ్చినాడు పడుకో, నైట్ లేట్ అయింది కదా. అలా కాదండి, మీ ఒంటి మీద మీ ఆవిడ ఒంటి మీద అసలు నగలే. నగల బయట ఉంచుకో, అన్ని బీరువాలోనే. బీరువా తాళాలు మాత్రం బొడ్డు దగ్గర జాగ్రత్త పెట్టండి. ఎవర్రా తిక్కడం, మీద దిండి కింద పెట్టుకుంటారు. ఏమండి, ఏమండి, మన ఇల్లంతా గొల్ల చేసి అడట్టుకోడండి. వాడు బట్టలు మొట్టలాగా ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాడు, బట్టలు కూడా ఎత్తలేడు. ఏంటండి బాబు, పోవాల్సిన పోయినాయి. ఒక టీ తీసుకురాపో, కొంచెం టెన్షన్. టీ పెట్టడానికి పాలు ఉన్నాయి కానీ పంచదార లేదండి. పంచదార లేదు. పాపారావు గారు, ఏంట్రా ఒక గ్లాసు పంచదార ఇస్తారండి? ఏమే, ఎవడైతే పంచదార ఏమన్నాడో వాడినే పంచదార కోసం మన ఇంటి ముందు నిలబెట్టానే. నాగబాబు గారు, నేనే పురమాయించానండి, లేకపోతే పంచదార కోసం ప్రపంచం చేస్తాడా? గ్లాసు పంచదార కోసం ఇంత లాస్ చేస్తావు నువ్వు? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవాలని అర్థమైంది. అది పంచదార లేదు, బొక్క లేదు, అవతల పండే. ఏమండి, ఏం చేద్దామండి? ఉప్పు ఉందా? జాడీలో ఉందండి, అది తెచ్చుకొని